శ్రీశైలం ఎమ్మెల్యే వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడిన ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఈ ఘటనలో శాసనసభ్యుడు ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు ఆయన. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, శ్రీశైలం ఎమ్మెల్యే వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వరుస వివాదాలతో రోజుకు ఒకరు పార్టీకి తలనొప్పిగా మారారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్న సమయంలో తాజాగా నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. వరుసగా ఒక్కొక్క ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. 2 రోజుల క్రితం మంగళవారం రాత్రి శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం వాస్తవంగా శ్రీశైలం వద్ద శిఖరం చెక్ పోస్ట్ వద్ద వాహనాలను రాత్రి 9 తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తారు. అయితే ఎమ్మెల్యే వాహనాన్ని పంపించి వేయాల్సి ఉన్న అటవీ శాఖ అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వెంటనే అటవీ శాఖ ఉద్యోగుల జీపు దగ్గరికి వెళ్లి అందులో ఉన్న ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ సంబంధించిన అటవీ శాఖ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అటవీ శాఖ ఉద్యోగులు శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే ఏదైనా అటవీ శాఖ నిబంధనల ప్రకారము ఎమ్మెల్యేలే నిబంధనలు ఉల్లంఘిస్తే ఇంకా మామూలు వ్యక్తులు ఎలాంటి చర్యలకు పాల్పడతారనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. వాస్తవంగా శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ దగ్గర రాత్రి 10 గంటల సమయంలో అక్కడి నుంచి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారుని మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో శిఖరం చెక్ పోస్ట్ దగ్గర ఆపడమే ఇది వివాదానికి కారణమని తేల్చారు. ఏదైనా ఉద్యోగులు తప్పు చేసి నిబంధనల ప్రకారం వాహనాలు చెక్ చేసి ముందుకు పంపాల్సి ఉంది. అయితే తన వాహనాన్ని అడ్డగిస్తారని చెప్పి ఎమ్మెల్యే అటవీ శాఖ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడికి పాల్పడడం జరిగింది. ఈ ఘటనపై అటవీ శాఖ ఉద్యోగులు ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద ఎమ్మెల్యే అనుసరించిన వైఖరిపై మీడియాకు స్పష్టంగా వివరిస్తూ దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు చేపట్టాలని కూడా అటవీ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కూడా అటవీ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే ఘటన ఇలా ఉంటే ఎమ్మెల్యే మాత్రం చెక్ పోస్టుల వద్ద మామూలు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాస్తవంగా చెక్ పోస్టుల వద్ద మామూలకు వసూలు పాల్పడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప సాక్షాత్తు ఎమ్మెల్యేనే అటవీ శాఖ ఉద్యోగులపై దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని, ఇలా అక్రమాలకు అవినీతికి చెక్ పోస్టుల దగ్గర పాల్పడితే ఎమ్మెల్యేలే దాడికి పాల్పడితే రేపు రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళు కూడా ఎలాంటి ఈ సంఘటనని బేస్ చేసుకొని మరింత కొంతమంది దాడికి పాల్పడే అవకాశం ఉందని, అయితే వాస్తవంగా అటవీ శాఖ అధికారులు తప్పు చేసిన సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకునే విధంగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యేనే దాడికి పాల్పడడం అనేది ప్రస్తుతం అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనకు కారకులైన వారిపై ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్రంగా నివేదిక సమర్పించాలని, ఇదే సందర్భంలో ఎమ్మెల్యేపై కూడా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా అటవీ శాఖ ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి సమగ్రంగా నివేదిక సమర్పించాలని, దాడికి పాల్పడిన వ్యక్తులు ఎలాంటి వ్యక్తులైనా సరే చట్టం ప్రకారం శిక్షించక తప్పదని, ఏ స్థాయిలో వ్యక్తులైనా సరే చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ మేరకు అటవీ శాఖ ఉద్యోగులు కూడా తమపై జరిగిన దాడికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీనిపై ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక తెప్పించుకునే ప్రయత్నంలో ఉంది. వాస్తవం అయితే తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎమ్మెల్యేల వివాదాలు చుట్టుముడుతున్నాయని చెప్పవచ్చు. అనంతపురం టౌన్ ఎమ్మెల్యే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఒకవైపు రాష్ట్రంలో దుమారం లేపుతుండగా, తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ ఉద్యోగులపై దాడికి పాల్పడడం అనేది వరుసగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇలాంటి చర్యలకు పాల్పడడంతో పార్టీ ప్రతిష్ట మంటగలుపుతుందని, ఎమ్మెల్యేలే దాడులకు పాల్పడడం ఏమిటని గతంలో వైసీపీ ప్రభుత్వ నేతలు అనుసరించిన తరహాలోనే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కూడా అనుసరించడంతో ఇటు వైసీపీకి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటని పలువురు కూడా ప్రశ్నిస్తున్న సందర్భాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.